ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల పసికందుని కన్న తండ్రే అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపి డస్ట్బిన్ లో పాడేసినట్టు తెలుస్తుంది. అసలు ఈ సంఘటన వెనక ఉన్న కారణాలు ఏంటి, అసలు ఈ సంఘటన వల్ల ఆయనకు పడే శిక్షలు ఏంటి, అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయంపై చర్చించడానికి ఈ రోజు మనతో పాటు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట శెట్టి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మరి చూసారు కదా సార్, అసలు జనరేషన్ అనేది ఎక్కడికెక్కడికో ముందుకు వెళ్తుంది. టెక్నాలజీ పరంగా కానీ, అసలు డెవలప్మెంట్ పరంగా అనేది భారతదేశం ఎక్కడికో దూచుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా ఇంకా ఎక్కడ ఉన్నాం మనం, ఏ సమాజంలో బతుకుతున్నాం, ఏ జనరేషన్లో బతుకుతున్నాం అనే ఇలాంటి ప్రశ్నలన్నీ వెలువెత్తుతూ ఉంటాయి. అసలు ఈ సంఘటనకి గల కారణాలు ఏంటంటారు? అసలు ఈ సంఘటనకి గల వెనకాల ఉన్న పూర్తి వివరాలు ముందు మాకు వ్యక్తపరిచి అసలు ఆయనకి పడే శిక్షల గురించి కొంచెం వివరిస్తారా మాకు? సో యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే గోల్కొండలో అయిన ఇన్సిడెంట్ చూసుకుంటే మనము ఒక బేబీ గర్ల్ పుట్టిందని, అంటే ఆడపిల్ల పుట్టింది అని చెప్పేసి వాళ్ళని చంపేసి ఏదైతే డస్ట్బిన్ లో వేయడం జరిగింది, అంటే ఒక చెత్త కుప్పలో, బజార్లో ఉన్న ఒక చెత్త కుప్పలో వేయడం అనేది జరిగింది అని ఒక న్యూస్ కూడా వచ్చింది అనమాట రీసెంట్ గా. సో అది ఏంది అని అంటే, ఎప్పుడైతే వాళ్ళ మదర్ బేబీ కనపడట్లేదు అని చెప్పి ఒక మిస్సింగ్ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆ బేబీ అనేది చెత్త కుప్పలో దొరికింది. సో దాని తర్వాత ఏదైతే వీళ్ళని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో తర్వాత తెలిసింది అనమాట. ఏంది అని అంటే, ఆడపిల్ల పుట్టింది అని వీళ్ళ ఫాదర్, ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో, వాళ్ళ హస్బెండే అమ్మాయిని చంపేసి, ఆ చిన్న పిల్లని చంపేసి చెత్త కుప్పలో వేసాడని చెప్పి ఒక న్యూస్ అనేది వచ్చింది ఇప్పుడు. సో ఇక్కడ ఏంది అని అంటే, చాలా మంది అమ్మాయిలు పుట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అమ్మాయి అంటే లక్ష్మీదేవి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఈ సిచ్యువేషన్ లో కూడా సెల్ఫిష్ గా ఆలోచించారా, మనకు లక్ష్మీదేవి కోసం అని చెప్పి ఇప్పుడు ఆడపిల్ల పుట్టాలా అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. బట్ అట్లా కాకపోయినా ఏదైతే ఒక శాస్త్రం ప్రకారం అట్లా అనుకుంటారు. అండ్ చాలా మంది కూడా పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి చాలా మంది ఏదైతే టెస్ట్ చేయించుకోవడానికి కోసం అనే పూజలకు అని చెప్పి డిఫరెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఒక ట్రీట్మెంట్ అని చేయించుకోవడానికి కూడా ఆ ప్రాసెస్ కూడా, ఏదైతే ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ కూడా లాక్స్ లో ఖర్చు అయిపోతుంది. ఇంత లాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టి ఒక్కొక్కళ్ళు పిల్లల కోసం ఇంత కష్టపడుతుంటే, వీళ్ళు ఆరామ్సే, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదనమాట, వీళ్ళు నేపాల్ వాళ్ళు. సో ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. ఈ పర్సన్స్ ఒక ఆడపిల్ల పుట్టింది అని చెప్పి చంపేశారు. సో ఓన్లీ వీడనే కాదు, సో ఇట్లా చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు వీడు కాబట్టి బయటకు వచ్చాడు. సో చాలా మంది కూడా ఎవిడెన్స్ లేకుండా బయట పడేయడం కానీ, లేదు వాళ్ళని నేను పెంచలేని క్యాపబిలిటీ, వాళ్ళని పెంచలేనేమో అని చెప్పి బయట చెత్త కుప్పలో పడేయడం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో నువ్వు పెంచలేనప్పుడు నువ్వు ఎందుకు కనాలి పిల్లల్ని? సో అంతే కదా, నీకు పెంచలేని క్యాపబిలిటీ, నీకు ఒకవేళ వాళ్ళని చూసుకోలేని క్యాపబిలిటీ నీకు లేదు అనుకో, ఆ క్యాపబిలిటీ నీకు లేదు అన్నప్పుడు మ్యారేజ్ చేసుకోకూడదు. అండ్ అదే కాకుండా పిల్లల్ని కనకూడదు. సో నువ్వు ఏమంటారు, నీ సెక్స్ సుఖం కోసమో లేకపోతే నీ శారీరక సుఖం కోసమో నువ్వు ఒక మ్యారేజ్ చేసేసుకొని వాళ్ళని పుట్టిన తర్వాత వాళ్ళని రోడ్డు మీద పడేయడం కానీ, వాళ్ళని చంపినా కానీ అదొక పాపం. అండ్ అదే కాకుండా వీళ్ళని చూసి నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా తయారవుతారు ఇలానే. సో ఇవాళ చూసుకుంటే ఎలా అంటే, ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళనే కాదు, మ్యారేజ్ కాలేని సిచ్యువేషన్స్ లో కూడా లివింగ్ టుగెదర్ ఉండడం కానీ, లేదు పేరెంట్స్ దగ్గర నుంచి దూరంగా సిటీకి వచ్చేసి సిటీ కల్చర్కి అలవాటు పడి ఎవరో ఒకరితో లివింగ్ టుగెదర్ ఉండడం. సో వాళ్ళతో కడుపులు చేయించుకున్న తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత, అంటే ఒకవేళ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయిన సిచ్యువేషన్స్ లో ఒక మీన్ వైల్ టైంలో వాళ్ళకి అబార్షన్ చేయాలన్న కష్టం. సో ఆ సిచ్యువేషన్ లో కూడా బేబీని కండం, సో దాని తర్వాత వాళ్ళని ఎక్కడైనా పడేయడం కానీ, ఎక్కడైనా చంపేసేయడం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో చాలా మంది ఇది ప్రెసెంట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం చాలా చూస్తూనే ఉన్నాం. సో ఇలా చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇన్ కేస్ ఎవరైనా కానీ ఇలా చేస్తున్న సిచ్యువేషన్స్ లో, ఎవరైనా ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళ మీద మనం కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటే, సో వాళ్ళ మీద గినక బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 91 ప్రకారం వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే వాళ్ళకి 10 years వరకు పనిష్మెంట్, 10 years వరకు ఇంప్రిజన్మెంట్ అనేది వేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక బతికి ఉన్న బేబీని చంపేయడం కానీ, లేకపోతే కడుపులో ఉన్నప్పుడే నువ్వు చంపేసినా కానీ, వాళ్ళకి 91 ప్రకారం గినక వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే వాళ్ళకి అప్ టు 10 years వరకు ఇంప్రిజన్మెంట్ పడుతుంది అనమాట. సో దీని మీద బెయిల్ రావడం కూడా కష్టం. సో ఇదంతా నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఇది. సో వాళ్ళు బెయిల్ అప్లై చేయాలన్నా కూడా వాళ్ళకి కష్టం అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్, చాలా సిచ్యువేషన్స్ ఇక్కడ ఎక్కడ అయిపోతాయి అని అంటే, ఏదైతే లివింగ్ టుగెదర్ ఉన్న సిచ్యువేషన్స్ లో చాలా మంది అబార్షన్ చేయించుకుంటారు. కొంతమంది అయితే వాళ్ళ నెట్వర్క్ యూజ్ చేసుకుని ఆడపిల్ల అన్న తర్వాత ఏదో ఒక టాబ్లెట్ వేసి చంపేయడం కానీ. సార్, ఇక్కడ ఆడపిల్లలకి ఎలాంటి అగత్యాలు జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు మన సమాజంలో చూసుకుంటే 180 మంది 75 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారు.
అందులో దగ్గర చూసుకుంటే 100కి 25 అబ్బాయిలకి పెళ్లిళ్ళు కావట్లేదు, పిల్లలు అది దొరకట్లేదు. అది ఎవరికి అలాంటి తెలియదు క్లిష్ట సార్. పరిస్థితి తెలుస్తుంది. బికాజ్ ఏంది అని అంటే ప్రతి ఒక్కడు ఏంది అని అంటే అరే ఆడపిల్ల పుట్టిందా అని ఏం చే సో ఇక్కడ ఆడపిల్ల పుట్టినా మొగుడు పుట్టినా ఒకటే. ఇప్పుడు అమ్మాయి పుట్టింది అనుకోండి, మ్యారేజ్ చేస్తాము, ఒక ఇంటికి పంపిస్తాం. సో వాళ్ళకి ఏదైతే ఫర్దర్ గా వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చేస్తాం. అబ్బాయి పుట్టిండు అని అంటే వాడు జాబ్ చేయలేదా, వాడు సెట్ అయ్యేదాకా వీళ్ళకి కష్టాలే ఫ్యామిలీ వాళ్ళకి. సో రేపు పొద్దున వాడి గనక పెళ్ళం మాటినో లేకపోతే వీడు తాగి తందనాలాడి ఆస్తులు పోగొట్టా చేసేదేం లేదు. సో అందరూ ఉంటారని నేను చెప్పట్లేదు, ఎవరో కొంతమంది ఉంటారు అట్లా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం కంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఆరామ్సే ఉంచుకోవడం బెటర్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఒక 10% 1% అవుతూ ఉంటాయి. బట్ ఇట్లాంటి వాళ్ళ మీద మనం పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటే వాళ్ళ మీద కేసు ఫైల్ చేపిస్తే సెక్షన్ 91 ప్రకారం కనుక వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే వాళ్ళకి అప్ టు 10 years వరకు పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ అబార్షన్ చేయడం నేరమే, అబార్షన్ కాకుండా అబార్షన్ చేస్తే ఎవరైతే అబార్షన్ చేసిన డాక్టర్ మీద కూడా మనం కేసు ఫైల్ చేయొచ్చు, ఏదైతే ఇట్లాంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి. సో అందుకనే ప్రతి ఒక్కళ్ళు టాబ్లెట్లకు వెళ్తున్నారు అందుకే ఈ మధ్య. సార్ ఇప్పుడు మన సమాజంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, అసలు అమ్మాయిలే చాలా తక్కువగా ఉన్నారు, అబ్బాయిల్లో 20 అంటే 100కి 25 మంది అబ్బాయిలకి పెళ్లిళ్ళు కావట్లేదని మాట్లాడుకున్నాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లేకంటారా, లేకపోతే అమ్మాయిని కంటే ఖచ్చితంగా కట్న కానుకలు అనేవి ఇచ్చి పెళ్లి చేయాలి అనే పరిస్థితుల్లో వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారంటారా? సో ఇక్కడ అమ్మాయి పుడితే బరువు అనేది మాట అనేది అవాస్తవం అనమాట. బికాజ్ ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగానే అమ్మాయిల రేషియో అనేది చాలా తక్కువ ఉంది. సో ప్రెసెంట్ అమ్మాయిలకి ఎదురుకట్టం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్న కేసెస్ చాలా ఉన్నాయి. ఎందుకు అని అంటే అమ్మాయిలు దొరక్క ఒక క్యాస్ట్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా అయిపోయింది. సో అంతకు ముందు ఒకటే క్యాస్ట్ వాళ్ళని చేసుకోవడం ఇది కామన్ అయిపోయింది. అట్ ప్రెసెంట్ ఏంది అని అంటే క్యాస్ట్ లో కానీ లేకపోతే వాళ్ళ ఏరియాలో కానీ అమ్మాయిలు దొరక్క వేరే కాడ నుంచి మరి మ్యాచింగ్ చూసుకొని పెళ్లి చేసుకోవడం కానీ, లేదు వేరే క్యాస్ట్ అమ్మాయికి కూడా డౌరీ ఇచ్చి మరి అంటే ఎదురు కట్నం ఇచ్చి మరి పెళ్లి చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అంతకు ముందులాగా ఉన్న సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళ కట్నాలు ఇవ్వాలి. సరే నువ్వు కట్నం ఇద్దాం అనుకున్నావు, కట్నం ఇచ్చి ఒక ఇంటికి మంచి ఇంటికి పంపిద్దాం అనుకున్నారు అనుకోండి, రేపు పొద్దున్న కొడుకు పుడితే నిన్ను మంచి చూసుకుంటానికి గ్యారంటీ ఏముంది? కొడుకు పుట్టినా కూతురు పుట్టినా అదే కదా. సో కొడుకునైనా చదివిస్తావు, కూతురునైనా చదివిస్తావు. కూతురుకైతే ఒక ఫంక్షన్ ఎక్కువ ఉంటది, కొడుకు అయితే అసలు ఫంక్షన్స్ ఉండవు, పెళ్లి వరకు ఉంటది. నువ్వు చేసుకోవాలి అని అంటే ఇన్ని ఫంక్షన్లు అయినా ఉంటాయి. సో ఇదంతా ఎవరికి తెలియదు అనమాట. సో అమ్మాయి పుట్టింది అని అంటే అదొక బరువుగా ఇట్లాంటివి క్రియేట్ చేసుకోవడం ఇవన్నీ అయిపోతూ ఉన్నాయి. సో అట్లా అమ్మాయి పుడితే ఇంత బరువు అని అంటే అసలు వీడెలా పుడతాడు ఫస్ట్? అంతే కదా. సో వీడు పుట్టింది కూడా ఒక లేడీకే కదా, వీడు పుట్టింది కూడా ఒక స్త్రీకే కదా. సో ఒకవేళ ఆమెనే లేకపోతే వీడెట్లా పుడతాడు? సో ఇక్కడ ఏంటంటే అమ్మాయి పుడితే బరువు అనేది అవాస్తవం అనమాట. సో అవన్నీ మానుకోవాలి. బికాజ్ అమ్మాయి పుట్టింది నాకు పెరిగిపోతాయేమో, బరువు బాధ్యతలు పెరిగిపోతాయేమో అనుకుంటారు. ఇక్కడ అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఒకటే, కానీ అబ్బాయి పుడితేనే ఇంకా టార్చర్ ఎక్కువ ఉంటది. ఎందుకనంటే ఇప్పుడు మీ పేరెంట్స్ లో మా పేరెంట్స్ లో అడిగితే చెప్తారు అవన్నీ, వాళ్ళు ఎంత బరువు బాధ్యతలకు ఫీల్ అవుతున్నారు. సో అట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.